రుధిరపాతం వినా పాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలుగుదని ఈ శ్లోకము యొక్క భావం. ఏ రక్తం? గుర్రెల, కూడల, కొంగల, కోళ్ల, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల పాపం పోదు, పాపము నుండి మనకు విడుదల కలగదు ఆ రక్తం వల్ల. పోనీ మన రక్తమా? అబ్బే, ఒక వ్యక్తి రక్తం వేరొక వ్యక్తిని పరిశుద్ధ పరచలేదు. కారణం ఏమిటంటే గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారని ప్రభువే చెప్పారు. మరి ఏ రక్తం? పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమై ఉండాలి. అటువంటి రక్తాన్ని మన కొరకు చిందించటానికి, మనల్ని పాపముల నుండి విడిపించటానికి జీవితకాలమంతే మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవ జాతిని విమోచించటానికి ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన రక్తమాంసములలో పాలివాడగుటయే క్రిస్మస్ పండుగకు ఆధారం. రక్తమాంసములలో పాలివాడి నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు ఆయన.